ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేట వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి 5వ మాటను మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29 వచనాలు కనుక మనం చూసుకోగలిగితే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక, వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. హల్లెలూయా! హల్లెలూయా! 5వ మాట, నేను దప్పికొనుచున్నాను అనే మాట యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికారు. ఈ ఈ యొక్క మాట కూడా లేఖనములు నెరవేరునట్లు, లేఖనముల్లో కీర్తనలు మనం ఒకసారి చూసుకోగలిగితే 22వ అధ్యాయము 15వ వచనం చూద్దామా? అందరం కలిసి 15వ వచనం చూసుకుంటే చూడండి. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. హల్లెలూయా! హల్లెలూయా! చూసారా? ఇక్కడ నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. అలాగే కీర్తనలు 69వ అధ్యాయం 21వ వచనంలో, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఈ లేఖనం నెరవేరటానికే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఇదిగో నేను దప్పిగొనుచున్నానని, దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చారు, చేదును ఆహారంగా పెట్టారు. నేను దప్పికొనుచున్నాను. ఈ మాట గనక మనం గమనించగలిగితే చూడండి, చివరి పస్కా పశువుగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఆ దినము చనిపోతూ ఉన్నారు. దప్పిక ఎవరి కోసము? అరణ్యంలో అనేక మందికి దాహం తీర్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, అలాగే నేనే జీవజలమునని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినము దాహము నేను దప్పికొనుచున్నాను అంటున్నారు. ఆయన దప్పిక శారీరకమైనదా? ఆత్మీయమైనదా? ఒకసారి మనం గమనించుకోగలిగితే, ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు పూర్తి మానవ శరీరంలో ఉన్నారు కాబట్టి, రాత్రికాల సమయం నుంచి ఆయనకు పెడుతున్నటువంటి ఆ శ్రమ, ఆ ఇబ్బంది, అలాగే రక్తము దారగా కారిపోతూ ఉంది. రక్తము కారిపోయిన తర్వాత ఖచ్చితంగా మనిషికి దాహమవుతూ ఉంటుంది. ఆ దాహము గురించి అడుగుతూ ఉన్నారు. అలాగే ఆత్మీయ దాహం గురించి కూడా యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతూ ఉన్నారు. ఆత్మీయ దాహము కదా! చూడండి, శరీర సంబంధమైన దాహము యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. ప్రవచనాలు నెరవేర్చుకుంటున్నానన్న దాహం కూడా ఆయనలో ఉంది. లేఖనాలన్నీ కూడాను ఆయన నెరవేరుస్తున్నటువంటి దాహం. అలాగే పాపం యొక్క శిక్షను అనుభవిస్తూ ఆ బాధ యొక్క దాహము ఆయన తీర్చుకుంటూ ఉన్నారు కదా! ఇంకా మనకు చూడగలిగితే అక్కడంతా కూడాను చూడండి, మనకి నశించిపోతున్నటువంటి ఆత్మను రక్షించాలన్నటువంటి దాహము ఆయనలో ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా నశించిపోతున్న ఆత్మలే కదా ఆ క్షణంలో. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మటం లేదు, విశ్వసించట్లేదు, సరిగదా అపహసిస్తూ ఉన్నారు. వారందరినీ రక్షించాలన్నటువంటి ఆ దాహము. ఈ లోకంలో ఎటువంటి దాహాన్ని నువ్వు కలిగి ఉన్నావు? మనందరం ఎటువంటి దాహాన్ని కలిగి ఉన్నాము? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. లోకంలో చాలా మందికి ధనదాహం ఉంటూ ఉంటుంది. లోకంలో చాలా మందికి మనుషులు బలం యొక్క దాహం ఉంటూ ఉంటుంది. లేకుంటే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని దాహం ఉంటూ ఉంటుంది. కానీ నీకు నాకు ఇదిగో మనుషులను యేసుక్రీస్తు ప్రభువారి కొరకు సంపాదించాలన్నటువంటి దాహం ఉందా? ఈ దినం దేవుడు ఆ ప్రశ్నని మనల్ని అందరినీ వేస్తూ ఉన్నారు. ఆయనకైతే ఇదిగో ఆ క్షణం, ఆ చివరి ప్రాణం పోతున్న క్షణంలో కూడాను ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడాను రక్షింపబడాలనే దాహము, ఆత్మీయ దాహము యేసుక్రీస్తు ప్రభువారికి ఉంది. మరి నీకు నాకు కూడా ఒక్కరినైనా సరే ఇదిగో శిలువ యాగంలో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు బలి అయిపోయారన్న విషయాన్ని జ్ఞాపకం చేసి, తెలియపరిచి ఆయన దగ్గరకు ఎవరినన్నా ఒక్కరినన్నా రప్పించావా ఇప్పటి వరకు? ఆత్మీయ దాహం నీకుందా లేదా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన జీవితాల్లో ఆ దాహం ఎప్పుడూ ఉండాలి. ఒక్క ఆత్మనన్నా రక్షించాలన్న విషయాన్ని మనకి ఈరోజు శిలువ యాగంలో దేవుడు మరొకసారి మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నేను దప్పికొని ఉన్నాను అంటే, ఆయన మానవ శరీరంలో ఉన్నారు కాబట్టి ఆ క్షణంలో నిజంగానే దాహం వేసి ఉండొచ్చు. కానీ ఆయనకున్న దాహం అయితే ఆత్మీయ దాహము. అనేక మంది ఆత్మలను రక్షించాలన్నటువంటి దాహం ఆయనకున్నది. పాపం యొక్క శిక్షను అనుభవిస్తున్నటువంటి ఆ దాహము, అలాగే ప్రవచనాలు నెరవేరుస్తున్నానన్నటువంటి దాహము యేసుక్రీస్తు ప్రభువారికి ఎక్కువగా ఉంది. అంటే తండ్రి అయినటువంటి దేవుని చిత్తానుసారంగా ఆయన అన్నిటినీ ముగించుతున్నానన్నటువంటి దాహము ఆయనలో మరింతగా ఉన్నది. కాబట్టి ఈ దినము ఇదిగో మనందరము కూడాను ఎలాంటి దాహం కలిగి ఉండాలో అర్థమవుతుంది కదా! మనందరము కూడాను ఆత్మలను రక్షించాలనే దాహము కలిగి ఉండాలని కోరుకుంటూ, ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.